భీష్మాచార్యుల వారు శాంతి పర్వంలో ధర్మరాజు గారిని ఉద్దేశించి చెప్తాడు. అందులో చాలా విశేషమైనటువంటి గమనించదగ్గ అంశం ఏమి అంటే, భీష్ముడు మహాధర్మాత్ముడు, కారణజన్ముడు, అష్టవసువులలో ఒకడు. ధర్మాన్ని ఆచరించినటువంటి కారణం చేత ఆచార్య అనేటటువంటి నామాన్ని పొందినవాడు. ఆచార్య అన్న పేరు ఎందుకు కలిపి పలుకుతారంటే, వారు ధర్మమును ఆచరించి చూపించినవారు. ఏదో ధర్మం గురించి చదువుకోవడం వేరు. ధర్మాన్ని చదువుకుంటే ధర్మం రక్షించదు. చదువుకోవడం దేనికి అంటే ఆచరించాలి అని తెలుసుకోవడానికి. ఏ సమయమునందు ఏ ధర్మాన్ని ఆచరించాలో తెలుసుకోవడానికి చదువుకోవడం ఒకెత్తు, చదువుకున్న దాన్ని ఆచరించడం ఒకెత్తు. ఆచరించనిది ఏది ఉన్నదో అది చదువుకున్నంత మాత్రం చేత రక్షించేది కాదు. అందుకే ధర్మము గురించి తెలుసుకోవడం కన్నా ధర్మాన్ని ఆచరించడం అనేటటువంటిది సర్వకాలముల యందు శ్రేయోదాయకము. అది మనిషికి రక్షణని కల్పిస్తుంది, దైవానుగ్రహానికి కారణమవుతుంది. అటువంటి ధర్మం పాటించేటప్పుడు ఏది ధర్మము అన్న మీమాంస వస్తే అంతరాత్మ ప్రబోధము అనేటటువంటిది ధర్మమునకు 5 ప్రమాణములలో ఒకటి అని నిన్న మీకు నేను విజ్ఞాపన చేశాను. భీష్మాచార్యుల వారు మహానుభావుడు, జీవితంలో ధర్మాన్ని ఆచరించి చూపించినవాడు. అందుకని భీష్ముడు భీష్మాచార్య అని గౌరవింపబడ్డాడు. ఎవరు ధర్మమును ఆచరించారో వారిని ఆచార్య శబ్దము చేత పిలుస్తారు. ద్రోణాచార్య, కృపాచార్య, శంకరాచార్య అని పిలవడానికి కారణం ఏమంటే, వారు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని యథాతథంగా ఆచరణలో నిరూపించి చూపించారు. అలా ఎవరు ధర్మాన్ని పట్టుకుని మనందరికీ కూడా ఆదర్శప్రాయులై ధర్మాన్ని ఇలా అనుష్ఠించాలి అని వాళ్ళ ఆచరణ ద్వారా నిరూపించారో వారిని ఆచార్యులు అని పిలుస్తారు. మహానుభావుడు భీష్ముడు సర్వధర్మముల నెరిగినవాడు. అటువంటి భీష్ముడు ఏది ధర్మమో అన్న మీమాంస వస్తే తేలికగా పట్టుకోవడానికి ఒక పరమాద్భుతమైనటువంటి విశేషాన్ని శాంతి పర్వంలో ఆవిష్కరించాడు. అసలు జన్మతః ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. ఆ పైన వయసు పెరుగుతున్న కొద్దీ మనిషికి అనేకమైనటువంటి అనుభవాలు వస్తాయి. ధర్మాచరణమునందు ఉండేటటువంటి ఉరిపిడిని బాగా తెలుసుకున్నవాడు. వజ్రము సానపెట్టిన తరువాత ఎలా ఉంటుందో ధర్మాచరణమునందుండేటటువంటి ఒరిపిడికి గురైన కారణం చేత దాని యందు రాటు తేలినవాడు. ఆచార్య శబ్దము చేత గౌరవింపబడినవాడు కనుక ధర్మము గురించి ఇతరులకు ప్రబోధం చెయ్యడానికి పరిపూర్ణమైనటువంటి అధికారమును సంతరించుకున్నవాడు. అటువంటి వాడు వెళ్ళిపోతే ఇక ధర్మం గురించి చెప్పగలిగిన వాడు ఉండడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి విషయం. ఒక గురువు తాను శరీరంలో ఉండాలి అని కోరుకుంటాడు అని అనకూడదు. ఎందుకని అంటే శరీరము అనిత్యము అని ఆయనకి తెలుసు. ఒకవేళ శరీరం పడిపోతుంది అని తెలిసినా దానికి ఆయన వ్యధ చెందకపోవచ్చు. రామకృష్ణ పరమహంసకి రాచపుండు పుట్టి తన శరీరం పడిపోతుందని తెలిసినప్పటికీ ఆయనేమి వ్యధ చెందలేదు. భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వచ్చి మౌచేటి నుంచి నెత్తురు కారిపోతున్నా ఆయన తన శరీరం పతనమవుతుందని బెంగపెట్టుకోలేదు. కారణమేమి అంటే శరీరము అనిత్యము, ఆత్మ సత్యము, సత్యమైనటువంటి ఆత్మ తాననేటటువంటి నిజాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న మహాత్ములు వాళ్ళు. కానీ గురువు శరీరంలో లేకపోతే ప్రమాదం ఎవరికి వస్తుంది అంటే శిష్యులకు వస్తుంది. ఎందుకనంటే అటువంటి ఆచార్యుడు నోరు విప్పి మాట్లాడడానికి లేడనుకోండి, ఆయనకి శరీరం లేదు, ఇప్పుడు ఆయన మాట్లాడడు. ఆయన మాట్లాడకపోతే శిష్యుల యొక్క అజ్ఞానము పటాపంచలు కాదు. ఏది ధర్మము అంటే ఎన్నో విశేషాలు చెప్పుకొచ్చారు ఆచారకాండ దగ్గర నుంచి వేదంలో. కానీ పండినటువంటి భీష్ముడి నోటి వెంట వచ్చినటువంటి ఒక అద్భుతమైన పద్యం శాంతి పర్వంలో మహానుభావుడు భీష్ముడు ధర్మరాజును ఉద్దేశించి చెప్పినటువంటి విషయం. వరులకు తానేమే మొనరించిన అప్రియము తన మనంబునకగు. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని చేసే ముందు ఇది ధర్మమా అధర్మమా అని నీకు ప్రశ్న వస్తే
ఇది ధర్మమా అధర్మమా అన్నది తెలుసుకోవడానికి 10 మంది దగ్గరికి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఒకవేళ అలా పరిగెత్తిన మళ్ళీ నీకు ఒక అనుమానం రావచ్చు. ఎందుకంటే ఇద్దరు భిన్నంగా చెప్పవచ్చు. ప్రామాణికమైన గ్రంథమును పరిశీలన చెయ్యగలిగినటువంటి శక్తి నీకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ పరమతీలిక మార్గాన్ని ధర్మమేదో తెలుసుకోవడానికి అద్భుతమైన రీతిలో భీష్ముడు ఆవిష్కరిస్తున్నాడు. నువ్వు ఒక పని ప్రారంభం చేసే ముందు, ఒక పని చేసే ముందు ఈ పని ధర్మమా అన్న అనుమానము నీకొస్తే ఒక్క ప్రశ్న వేసుకో. ఒరులేమేమొనరించిన నరవరా. నరవరా అంటే ఓ ధర్మరాజా, ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు. నరులలో శ్రేష్ఠుడైన వాడా, ఓ ధర్మరాజా, నువ్వు ఏ పని చేద్దామనుకుంటున్నావో ఆ పని నీకు ఇతరులు చేస్తే, నిన్ను ఉద్దేశించి చేస్తే నువ్వు ఏమనుకుంటావో ఆలోచించుకో. నేను ఇంకొకరిని నింద చెయ్యాలనుకున్నాను అనుకోండి, ఇంకొకరి మీద కోప్పడాలనుకున్నాను. ఎందుకు కోప్పడాలి? ఆయన తప్పు చేశాడు, నిజమే, అందులో అనుమానం లేదు. ఆయన తప్పు చేశాడు కాబట్టి నేను కోప్పడతాను, నిజమే. నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? నువ్వు కూడా ఏదో ఒక తప్పు చేశావుగా. ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తప్పు చేశావు. కానీ అంత కఠినంగా నిన్ను ఎవరైనా మాట్లాడుంటుంటే, నువ్వు చేసిన తప్పుకి నిన్ను అంత కఠినంగా నీ మనసు అంత బాధపడేటట్టుగా మాట్లాడితే నువ్వేమనుకుని ఉండేవాడివి? ఇంత కఠినంగా చెప్పాలా? సరళంగా చెప్తే దిద్దుకోనా? అంత కఠినంగా మాట్లాడారు ఎందుకు అని నువ్వు చాలా కాలం బాధపడతావు కదా. ఏది నీకు ఇతరులు చేస్తే నీకు బాధ కలిగించిందో అది నీవు ఇతరులకు చెయ్యవద్దు. అదే ధర్మము. మహానుభావుడు అనుభవం అంటే అది భారత రచన అంటే. అది మన ఆర్ష వాంగ్మయానికి ఉన్న గొప్పతనం. ఇప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని సంప్రదిస్తాం. అనుభవం మనది కేవల పుస్తక జ్ఞానం, వాళ్ళది అనుభవం చేత వచ్చిన జ్ఞానం. అనుభవం ఉన్న వాళ్ళని సంప్రదిస్తాం. వాళ్ళు ఒక మాట చెప్తారు. ఆ అనుభవం అనేటటువంటిది అంత తేలికగా వచ్చింది కాదు. ఒకటి, ఈశ్వరుడు శరీరానికి ఇచ్చినటువంటి ఆయుర్దాయం. 2, వాళ్ళు ధర్మమునందు పొందినటువంటి పూనిక చేత చేసినటువంటి అనుష్ఠానం. ఆ అనుష్ఠానమునందు వాళ్ళకి కలిగినటువంటి ఉత్థాన పతనములు, ఆ ఉత్థాన పతనముల యందు వాళ్ళు ఊంచుకున్నటువంటి తీరు, ఆ ఊంచుకున్నందుకు వారు పొందినటువంటి దైవానుగ్రహము, అది నీకు ఒక గొప్ప పాఠము. వారి దగ్గర నువ్వు నేర్చుకోవాలి. పండిన భీష్ముడి చేత ధర్మం అంటే ఏమిటో చెప్పించారు. ఎవరు? జగదాచార్యుడైనటువంటి కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం. వారు గురువు, చెప్పడానికి సమర్థుడు. ధర్మానుష్ఠానము చేయడం చేత వచ్చినటువంటి అనుభవం. అందుకే ఒకరికి చెప్పడానికి కావలసిన ప్రధాన అర్హత ఏది అంటే, తనకి తెలుసున్న విషయాన్ని పాటించిన వాడేనా అన్నది ప్రధానం. తనకి ఎన్ని తెలుసు అన్నదానికన్నా ఎన్ని పాటిస్తాడు అన్నది ప్రధానం. తాను ఎంత సంపాదించాడు అన్నదానికన్నా ఎలా సంపాదించాడు అన్నది ప్రధానం. ఒక కార్యాన్ని సాధించాడు అన్నదానికన్నా ఏ మార్గంలో సాధించాడు అన్నది ప్రధానం. అందుకే జగదాచార్యుడైనటువంటి కృష్ణుడు వేరొక ఆచార్య శబ్దము చేత నిరూపింపబడినటువంటి భీష్ముని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవాడు కనుక భీష్ముని చేత ధర్మరాజుకి చెప్పించాడు. ఎందుకు చెప్పించాడు అంటే, ధర్మజుడికి ఇది తెలియదని కాదు. ధర్మజుడు ఇది నాకు తెలియని విషయమా, నాకు తెలియదా ధర్మము యొక్క ప్రమాణము, ఇంత చిన్న విషయమా నాకు చెప్పారు అనలేదు. తెలిసున్న విషయమే అయినా, ఇత పూర్వం చెప్పబడిన విషయమే అయినా దాని యందు అనురక్తి ఉన్నవాడు చెవులు దొప్పలు చేసుకుని వింటాడు. అది సత్వగుణ ప్రధానుడైన వ్యక్తికి ఉండేటటువంటి లక్షణం. అందుకే శ్రోతగా ధర్మరాజు నిగ్గాడు, వక్తగా భీష్మాచార్యుల వారు నిగ్గారు. ఈ మాట ధర్మరాజు విన్నాడు. కానీ ఎప్పటికీ మహాభారతాంతర్గతంగా లోకమంతా వింటూనే ఉంటుంది. మహాభారతం పంచమ వేదమై ధర్మాన్ని నిరూపిస్తుంది అనడానికి కారణం అదే. అందుకే ఒరులేమేమొనరించిన నరవరా అప్రియంబు నీ మనంబున కగు. తాను ఒరులకు అది ఒనరింపకుండుట ఉనికి
పరాయణము మహాధర్మ పదములకెల్లన్ అని అసలు మహాధర్మ పదం, ధర్మము అనబడేటటువంటి మార్గములో ప్రస్థానము చేసేటప్పుడు ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉంటే ఇదే. ఇది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎప్పుడూ ఒక విషయాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఏది అంటే, ఎప్పుడైనా ధర్మం గురించి మనకి తెలియకపోయినా ఒక విషయాన్ని చేసే ముందు ఒక పరీక్ష పెట్టుకోవడమే. ఈ పని నా పట్ల ఇతరులు చేస్తే నేను ఏమనుకుంటాను, సంతోషిస్తాను, చెయ్యి. ఈ పని ఇతరులు నా పట్ల చేస్తే నేను చాలా బాధపడతాను, ఆ పని చెయ్యవద్దు, వదిలిపెట్టు. అదే ధర్మం.